ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఉంది. ఈ చుట్టుపక్కల వేదికను పటేల్ గారు ఇక్కడ సార్, ఇది పాట కూడా సార్ సమ్మక్క జీపీ సార్, అందరు కోలాంస్ ఉంటారు సార్ మొత్తం మ్యాక్సిమం ఇక్కడ. సార్ ఇక్కడ 100 అనేది జరిగింది. అదేవిధంగా ఈ దుప్పట్ల కార్యక్రమానికి ఇంతకుముందు వెంకటేశ్వర సార్ డిఎస్పి సారు కులములకు మరొక్కసారి 2-3 సార్లు అయింది ఇక్కడ దుప్పట్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సార్ మీరు బాయ్ కనక జైతుబాయి తుమ్మగూడ ఆత్రం నాగుబాయి రాజుగూడ నుంచి ఆత్రం లేదా ఆత్రం లేతు కాదా నిమ్మట్ మున్నే మంత్రి డిమట్టు వరట్ మాకు చూడా రైట్ ఇక చూడా समदीर्घ राम राम मी नार चौकटी मंथी चौकटी मंथा పోనా సాల్ శుభాకాంక్షలు. ఈరోజు మీ ఊరులో రావడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం, చాలా సంతోషం ఈ ఊరు రావడం. ఎందుకంటే అన్ని హౌజెస్ ఇక్కడ అందరు కడుతున్నారు, చాలా సంతోషం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సర్పంచ్ గారు ముందు అన్నారు ప్రతి ఒక్కరికి ఇందరమ్మ ఇల్లు వచ్చింది. సో చాలా సంతోషం. ఇంకొకరు ఏంటి అంటే అదే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయినాయి. మీకు ఒక పక్కా హౌస్ వస్తుంది ఇప్పుడు. సో దానిలో ఉంటారు. ఎందుకంటే ఒక పక్కా హౌస్ ఉంటే ఒక మన పరువు ఉంటుంది, మన రెస్పెక్ట్ ఉంటుంది, మనకు ఒక కాన్ఫిడెన్స్ నమ్మకం కూడా ఉంటుంది. దీనిలో ఇప్పుడు చలికాలం పెరిగినాయి. సో దానికి దృష్టిలో పెట్టుకొని మనం మీకోసం పోలీస్ ఆధ్వర్యంలో మీ అందరి కోసం ఒక దుప్పట మీకు ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మీతో ఏఎస్పీ సిఐ సర్పంచ్ చాలాసార్లు మాట్లాడతారు. ఏంటి అంటే ఇప్పుడు ఈ గాంజా గురించి మాట్లాడతారు. ఇప్పుడు గాంజా ఉంది కదా ఊరిలో, చాలా మంది అలవాటు ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చెప్పేది అంటే ఎవరికి గాంజా అలవాటు ఉంటే కూడా ఇప్పుడు మన దగ్గర చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. ఎవరెవరికి అడిక్షన్ అయినాయి, ఎవరికి అలవాటు పడినాయి, అలవాటు కూడా ఈజీగా తీయగలుగుతాం. ఇంతకు ముందు కూడా గుడి హత్తునూరులో ఒక పర్సన్ ఇట్లా మనకు దొరికితే వాళ్ళు పేరెంట్స్ వచ్చి మనకి చెప్పారు, సార్ ఇతనికి అలవాటు తీసేయాలి, ఇతను గాంజా తప్పు అలవాటులో పడినారు, దయచేసి ఇతనికి డాక్టర్కి చూపించండి. సో చేసి సార్ ఈ నేరం నడుస్తుంది, నా పేరు చెప్పకండి, నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నా పేరు చెప్పకండి, నా నంబర్ పోలీస్ వాళ్ళకి ఇవ్వకండి. నాకు కూడా ఇన్ఫర్మేషన్ రాదు, నాకు కూడా మీ పేరు తెలియదు, ఎవరు ఇచ్చారు, ఎవరి నంబర్ నుంచి ఫోన్ వచ్చింది, నాకు కూడా ఇన్ఫర్మేషన్ రాదు. సో మీరు బట్ అట్లా చెప్పాలి, నా పేరు ఇవ్వకండి, నా నంబర్ ఇవ్వకండి, బట్ ఈ నేరం ఇక్కడ నడుస్తుంది, ఇక్కడ వీళ్ళు గాంజా తాగుతున్నారు, ఇక్కడ వీళ్ళు ఒక మగవాళ్ళు ఈ ఫీమేల్ కి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ అయింది, ఏమైనా ఉంటే మీరు 100, లేకపోతే వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఒకరితో రైతో కొడుతున్నారు, అతను రక్తం వస్తుంది, బట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి. ఆ ఇస్తే చాలా బాగుంటుంది, మనం ఇంకా నేరం ఇక్కడ ఊరులో ఆపగలుగుతాము. బట్ దానికి మీ అందరి సేవ కావాలి. సో ఇక్కడ ఈ రోజు ఈ ఊరులో రావడం చాలా సంతోషం, చాలా మంచి అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి మీరు చాలా మంచి నేచర్తో సహా మీరు ఉంటున్నారు, చూస్తున్నారా. ఇంకా ఏం కావాలి, మంచి బడి ఉంది, మంచి టీచర్ వస్తున్నారు, అది సరిపోతుంది. జస్ట్ మీ పిల్లలకి ఇప్పుడు నేర్పించాలి, అక్కడ పంపి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. మనం చాలా మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మన జిల్లాలో, అక్కడికి పంపాలి. టీచర్ దగ్గర పోయి అడగాలి, నా కొడుకు కూతురు చదువుతున్నారా లేదా, అది వాళ్ళకి అడగాలి. మీ కొడుకు కూతురు చదువుతున్నారా లేదా, మీ కొడుకు కూతురు కూడా అడగాలి, మీ పిల్లలకి అడగాలి. ఎందుకంటే ఇప్పుడు మీ ఊరు ఇంకా మంచి చేయాలి, మీ కుటుంబం పరిస్థితి మంచి చేయాలి అంటే మీ పిల్లలు స్కూల్కి పంపాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, డిగ్రీ చేయించాలి. డిగ్రీ చేసిన తర్వాత 100% 100 ఆపర్చునిటీస్ వస్తుంది, చాలా అవకాశం వస్తుంది ఎప్పుడు. బట్ డిగ్రీ ఉండాలి. ఇప్పుడు 10th పాస్ ఉంటే ఏమైనా మెడికల్ ఇష్యూ అయితే మీరు 100% డాక్టర్ దగ్గర పోవాలి.
డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు ఏమైనా మందు ఇస్తే తినాలి. అది కూడా కోర్స్ ఉంటుంది, 3 సార్లు తినాలా, 5 సార్లు తినాలా, 4 సార్లు తినాలి. బట్ దాన్ని బట్టి మీరు చేయాలి. మీరు సొంతగా ఎవరైనా బాబా ఫకీర్ తిను, లేకపోతే ఇది తినకు, ఈ జుట్టు కట్ చేయి, అది చేయి, ఇది చేయి చెప్తే మళ్ళీ వేస్ట్, ఇంకా ఖరాబ్ అవుతుంది. అది అప్పుడు తెలియదు. అప్పుడు ఏంటి, ఒకరిద్దరు డైరెక్ట్ గా మంచిగా అవుతారు, ఇతను మందు వల్ల మంచి అయ్యాము అట్లా అందరు నమ్ముకుంటారు. సో దయచేసి ఈ 3 నమ్మకాలు అన్నీ వదిలేసండి.